అన్నా కృష్ణన్న గారు చాలాసార్లు మేము వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కలిసిన విద్య గురించి కానీ ఓటు హక్కు గురించి కానీ రాజ్యాధికారం గురించి కానీ మాట్లాడేవారు. అనేక సార్లు ఎప్పుడు కలిసిన ప్రతిసారి మీరు ఓటు గురించి రాయాలన్నాడు. ఓటు అమ్ముకోకుంటుంటే ఎలా బాగుపడతామో చెప్పమన్నాడు. ఓటకు గురించి చెప్పమని చెప్పినప్పుడు ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా, నీ ఓటే రాజ్యమేళ సీటయిందిరా, దాన్ని అమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా. నీ ఓటే రాజ్యమేళ సీటయిందిరా, దాన్ని అమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా. ఎనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంటాం, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంటాం. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసెనంటాం. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసెరా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా. నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరా, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరం, నీ ఓటే చట్టాలు శాసనాలు చేసేరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపెరా. గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటరా, బంగాళ రాని ఓటుకు తేడా లేదురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా. అట్లా ఓటు హక్కు గురించి చెప్పారు. ఓటు గురించి మన వర్గాలు చైతన్యవంతమైనటువంటి పాటలు రాయమని చెప్పారు. ఆ సందర్భంగా రాసినటువంటి పాట అది. అట్లా ఇంకా అనేక మన కులాలు మన వర్గాలు 70 ఏండ్ల స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, అయ్య దిగితే కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకుండ్రు, అందిన కాడి కళ్ళ దోసుకొని దాసుకుండ్రు. బహుజన మన బతుకెన్నడు మారురో, బహుజన మన బతుకెన్నడు మారురో, బహుజన మన రోజులెన్నడొచ్చు, బహుజన మన రోజులెన్నడొచ్చు. జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, కరపత్రము వంచిన పోస్టరు అతికించిన, లీడర్ వచ్చిందని మైకు పెట్టి బహుజన మన బతుకెన్నడు మారురో, బహుజన మన రోజులెన్నడొచ్చురో, బహుజన మన బతుకెన్నడు మారురో, బహుజన మన రోజులెన్నడొచ్చురో. బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం, బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం, నాయకుడు వస్తుందంటే డప్పులు కొట్టేది మనం, నాయకుడు వస్తుందంటే డప్పులు కొట్టేది మనం. గొర్రెలను ధరలిచ్చినట్టు డీసీఎంలు మనకాయే, హెలికాప్టర్లు వచ్చి దొరలు వేదికెక్కి ఫోజు. బహుజన మన బతుకెన్నడు మారురో, బహుజన మన రోజులెన్నడొచ్చురో, బహుజన మన బతుకెన్నడు మారురో, బహుజన మన రోజులెన్నడొచ్చురో. రాజకీయ పార్టీలు ర్యాలీలు దీసకాడ, రాజకీయ
పార్టీలు ర్యాలీలు తీసకాడ కుర్చీలను వేసకాడ నేతలను మోసకాడ కుర్చీలను వేసకాడ నేతలను మోసకాడ పార్టీ పగ్గాలు వాళ్ళ చేతులకు చుట్టుకొని ఎస్సీ సెల్లు బీసీ సెల్లని సెల్లుల బంధించిన బహుజన మన బతుకెన్నడు మారులో భోజన మన రోజులెన్నడొచ్చులో భోజన మన బతుకెన్నడు మారులో భోజన మన రోజులెన్నడొచ్చులో చితక పదవులిచ్చి బుధగరిచ్చి రీమనలను చితక పదవులిచ్చి బుధగరించి రీమలను ఎంపీటీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి ఎంపీడీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి ముఖ్యమంత్రి ప్రధాన గుప్పిట్లో పట్టుకొని రిజర్వేషన్ అయితే తప్ప జనరల్ సీట్ అవడి బహుజన మన బతుకెన్నడు మారులో భోజన మన రోజులెన్నడొచ్చులో భోజన మన బతుకెన్నడు మారులో భోజన మన రోజులెన్నడొచ్చులో అట్లా అనేక చైతన్యవంతమైనటువంటి పాటలు రాశారు. అన్నగారి యొక్క స్పీచ్ ని కూడా మనం విందాం. వారి సందేశాన్ని చాలా రోజులైంది, చాలా ఏండ్లైంది ఈ మాటల దగ్గర నుండి వినక. మనువాను మల్ల జగతురా మా మాదిగా శక్తి ఎందో చూపిస్తారా, మా బహుజన శక్తి ఎందో చూపిస్తారా. రాయి రాయి రప్ప రాసుకున్నప్పుడు నిప్పు పుడుతుందన్న నిజం తెల్వాదారా, నిప్పు పుడుతుందన్న నిజం తెల్వాదారా, నిప్పు పుడుతుందన్న నిజం తెల్వాదారా. చేయికి తగులుకున్నప్పుడే సప్పుడొస్తుందన్న సత్యమెరుగావారా, సప్పుడొస్తుందన్న సత్యమెరుగావారా, సప్పుడొస్తుందన్న సత్యమెరుగావారా. మనిషి మనిషి ఏకమై కలుసుకుంటే కొత్త మనిషి పుట్టునన్న మరుమ మెరుగావారా, మనిషి పుట్టునన్న మరుమ మెరుగావారా, మనిషి పుట్టునన్న మరుమ మెరుగావారా. తోడు ముట్టకుంటే పుట్టుకే లేదనే జాడ నెరుగావార పాడు జాడలుగావార పాడు ముండా కొడక, జాడలుగావార పాడు ముండా కొడక. పాప నోడే నోట్లకెళ్ళెత్త పుట్టిండు వేద శాస్త్రాలను బట్టట్ల పట్టిండు. మనువా 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 నువ్వు వల్ల జన్మతురామా మాదిగా శక్తి చూపిస్తారా, మనువాను వల్ల జన్మతురామా మాదిగా శక్తి చూపిస్తారా, మనువాను వల్ల జన్మతురామా మాదిగా శక్తి చూపిస్తారా, మనువాను వల్ల జన్మతురామా మాదిగా శక్తి చూపిస్తారా. మట్టి బొమ్మలు చేసి జీవం పోసి పుట్టిగిట్టే తల రాత రాస్తా ఉంటా, పుట్టిగిట్టే తల రాత రాస్తా ఉంటా, పుట్టిగిట్టే తల రాత రాస్తా ఉంటా. మట్టి బొమ్మలు చేసి జీవం పోస్తావంట, పుట్టిగిట్టే తల రాత రాస్తి ఉంటా, పుట్టిగిట్టే తల రాత రాస్తి వంట, పుట్టిగిట్టే తల రాత రాస్తి వంట. మరే పంచభూతాలపై మరే పంచభూతాలనే ప్రాణంగా నమ్ముకొని ఎల్ల వేళ మేము సల్లంగా బతికినం, ఎల్ల వేళ మేము సల్లంగా బతికినం, ఎల్ల వేళ మేము సల్లంగా బతికినం. పంచభూత మరే నేలమ్మ గుండెపై జోలపాటయ్యినం, ప్రకృతి వడిలోన పాపలై ఊదినం, ప్రకృతి వడిలోన పాటలై ఊదినం, ప్రకృతి వడిలోన పాటలై ఊదినం. మరే నీ రాకమాపిక మీద కట్టయింది, నీ రాకమాపిక మీద కట్టయి అడుగు మా సంస్కృతిని కాదరాసేసందు. మనువా 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 రే మనువా నువ్వు వల్ల జన్మతురామా మాదిగా శక్తి చూపిస్తారా, మనువాను వల్ల జన్మతురామా మాదిగా శక్తి చూపిస్తారా, మనువాను వల్ల జన్మతురామా బహుజన శక్తి చూపిస్తారా, మనువాను వల్ల జన్మతురామా బహుజన శక్తి చూపిస్తారా. థ్యాంక్ యూ.